విష్ణుదత్త, ఒక్క క్షణం స్వామి. దయచేయండి దయచేయండి స్వామి. రెండవ భక్తులు కూడా వచ్చేశారు. స్వామి తమరు నేను మరిగెట్టుకుని వచ్చాను. ఇక మీరు ప్రారంభించవచ్చు. నేను చెప్పలేదా స్వామి, మా సోమిదేవము ఏది మర్చిపోదని. స్వామి అనుమతిస్తే ఆచమనం చేస్తాను. మరిపో ఏమిటో విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? మూడో భోక్త అలాంరాన్ పడ్డావేమిటి? భోక్తకస్తులు చెప్పలేదా ఏమిటి? అది కాదు స్వామి, అదే మామూలప్పుడు ఎలా గడిపినా గడపచ్చు. నాలాంటి వాణ్ణి భోక్తగా పిలిచినప్పుడైనా మూడో భోక్తని పిలవాలని నీకు తెలియదటయ్యా? స్వామి ఒక్క క్షణం స్వామి. స్వామి స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు ఏమైందండి? మూడో భోక్త విష్ణు స్థానానికి ఉంటే గాని ఆప్తికం పెట్టడానికి వీళ్ళు కట్టున్నారు. ఇప్పుడు ఏం చేయడం? నిజమేగా? నిజమా? అవును, మూడో భక్తులు వస్తున్నాడు. మీరు వెళ్ళి స్వామివారితో కబుర్లు చెప్తూ ఉండండి. ఏ కబుర్లో ఏమో. స్వామి గురుదత్త, నీకన్నా వేరే విష్ణు ఎవరున్నారయ్యా? ప్రభు, అమ్ముదేవా, నిత్యారాధ్య, నమస్తే గార్హపత్యాయ, నమస్తే దక్షిణాగ్నే, నమః ఆహోనీయాయ, త్రైవేద్యై నమో నమః. విష్ణుదత్త, స్వామి వచ్చేసారా? రండి రండి. స్వామి ఇక ప్రారంభించవచ్చా? ఇక ప్రారంభించవచ్చు. శ్రీదత్త, ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మయ్యా, మాట తొక్కింది. జయ గురుదత్త, జయ గురుదత్త. ప్రాచీనావీతి అస్మత్పితుః ప్రాతిసాముచ్చరికామృతాఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే. సోమి, ఇదిగో నిన్నే వడ్డం చేయొచ్చు. విష్ణుదత్త, శ్రాద్ధ విధి పరమానందంగా ఉందయ్యా. అవును, ఇలాంటి పితృకార్యం నభూతో నభవిష్యతి. నీవు ధన్యుడు విష్ణుదత్త. నీకేదైనా వరమియందే నా మనసు నిలవడలేదయ్యా. ఏదైనా కోరుకోండి. స్వామి, మాకు ఈ మహాభాగ్యం అబ్బడానికి కారణం పాపం మా రావి చెట్టు మీద ఆ రాక్షసుడికి విముక్తి కావాలంటావు, అంతేనా? అవును స్వామి, అంతే. నీ వైశ్వదేవ బలుడు తిన్నప్పుడే వాడి రాక్షసత్వం హరించుకుపోయింది. నీకు సహాయం చేసిన పుణ్యానికి కల్పాంత బ్రహ్మలోక ప్రాప్తి కలగనే కలిగింది. ఇంకా నేనిచ్చేది అందుచేత మరొకటి ఏదైనా కోరుకో, తప్పదు. సోమి, ఆదర్శ దంపతులారా, నా ఆనందం పట్టలేకుండా ఉన్నాను. రండి రండి, దగ్గరకు రండి. ఎంత వెతికినా కోరికలే గోచరించటం లేదా మీకు? లేదు స్వామి, లేదు. మీకు వరమీయందే నాకు తోచటం లేదు కనుక నేనే ఇస్తున్నా వరం. తీసుకోండి. చిత్తం. నాయనా, ఈ అపూర్వ శ్రాద్ధ విధి వల్ల మీ పితృదేవతలందరికీ శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ధన్యులం తండ్రి, ధన్యులం. సరే గాని విష్ణుదత్త, నీ తపోమహిమ వల్ల ఈ లోకానికి ప్రబంత ఉపకారం జరగరాదా? అవునయ్యా, నీ పేరులోనే ఉంది.
నీవు నా అంతటి వాడివి, నీ తపశ్శక్తి వృధా కారాదు. ఇదేం మాట స్వామి? ఇక నీవు నాకు ప్రతి నా దీనజనోద్ధరణ కార్య ప్రణాళికలో భాగస్వామివి కావాలి. ఇది నా ఆజ్ఞ. చిత్తం స్వామి. విష్ణుదత్త, నీకిప్పుడు ఒక అపూర్వ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీన్ని నీ వంటి అద్భుత తపస్యాలు తప్ప ఇతరులు భరించలేరు. ఈ మంత్ర ప్రభావంతో నీవు దీనులకు, దళితులకు, ఆర్తులకు, భక్తులకు అండవై, ఆప్తుడవై, మార్గదర్శివి కావాలి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే మృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మృగామోవతు. సర్వార్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశరం వందే మృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే మృగామీ సనోవతు. శోషణం పాప పంకజ్య దీపనం జ్ఞాన తాప ప్రశమనం వందే స్మృగామీ సనోవతు. నివారణం విపదుద్ధరణం వందే స్మృగామీ సనోవతు. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే మృగామీ సనోవతు. జయలాభయ సత్కామదాదుర్గస్తవ్యయస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రభకే సకృతి భవే. విష్ణుదత్త, విష్ణుదత్త, విష్ణుదత్త. ఇటు మహాత్మా, ఇటు. ఆ విష్ణుదత్త, సుశీలమ్మ తల్లి, నీ చలవ వల్ల నాకు బ్రహ్మలోక నివాసం అబ్బింది. మీరు కలకాలం వర్ధిల్లాలి. నీ వల్ల లోకాలన్నీ చల్లగా ఉండాలి. కృతజ్ఞుణ్ణి. సెలవు మహాత్మా. జై గురుదత్త, జై గురుదత్త. లేరా, దండనాథులు లేరా, ధర్మాధికారులు లేరా? ఇందరి అండ ఉండగా ధర్మదండం భరించడానికి నీకెందుకు జంకు? ఇందులో అధర్మం ఏమిటి చెప్పు మారా. మునీంద్ర, ముందే చెప్పాను మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ మీకు అధికారం నాకు వద్దు. అయితే నేనే స్వయంగా సర్వసమర్థుణ్ణి,
సర్వశక్తి పరిపూర్ణుణ్ణి ధర్మ ప్రవర్తకుణ్ణి అయిన రాజులు కావాలి, లేదా మునినై ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవాలి. అంతేగాని అధికారానికై కబడి. ఆగు కుమారా, సర్వశక్తి పరిపూర్ణుడమైతే సింహాసన స్వరానికి అభ్యంతరం లేనట్టేనా? తెల్లంటూ ఉంటే చెప్పండి, సాధించి తీరుతా. దీక్షకల భక్తులకు నిత్యరక్షకుడు దత్తాత్రేయ స్వామి అని నువ్వు వినలేదా కుమారా? దత్తాత్రేయ స్వామి వారు ఆయన త్రిమూర్తి స్వరూపుడు, యోగేశ్వరుడు, భక్తవత్సలుడు, అఘటన ఘటనా సమర్థుడు. మరి వారి నివాసం సహ్యాద్రి. అయితే ఇప్పుడు వెళుతున్నాను. అంత తేలిక కాదు కుమారా. ఆ స్వామి లీలలు అనూహ్యాలు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హుంకరించినంత తేలిక కాదు. మునీంద్ర, ఆ స్వామి నన్ను నిప్పుల్లో పెళ్లించినా సరే అచంచల దీక్షతో భక్తి సేవించి స్వామి కృపను సాధించి తీరుతా. రాజ్యార్హున్నై మరలి వస్తా. దీవించండి. విజయోస్తు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.